తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు. నిజంగా గడిచినటువంటి జూలై మాసం అంతా కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత, తన అపారమైన ప్రేమ చేత మనందరినీ కూడా కాచి కాపాడాడు. దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. మొన్నటి దినాన్ని మనం చూసాం. అస్సాంలో భయంకరమైనటువంటి తుఫాను, వరదల ద్వారా ఎంతోమంది జల సమాధి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో నిజంగా దేవుడు మనల్ని కాపాడాడు, బ్రతికించాడంటే అది కేవలము ఆయన కృప ఉన్నది. ఆగస్టు నెలలో కూడా దేవుని యొక్క కృప కాపుదల మన మీద ఉండినట్లుగా మనం దేవునికి దగ్గరగా ఉందాం. ఈరోజు దేవునికి వాగ్దానం కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ శరణం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ శరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగినటువంటి భయములన్నిటి నుంచి ఆయన మనం విడిపిస్తాడు. శ్రమలో మనకు తోడై ఉంటాడు, మనం రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా విని జవాబునిస్తాడు, మన ఆత్మను విమోచిస్తాడు. కనుక ఈ చివరి దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయన భద్రత పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.